హలో అండి అందరికీ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే షాపింగ్‌కి వచ్చామండి. షాపింగ్ స్పెషల్ ఏంటంటే ఈ స్టేట్‌లో అంటే రాజస్థాన్‌లో శ్రావణ మాసం తీజ్ అంటారనమాట. తీజ్ అంటే అదొక ఫెస్టివల్ అనమాట. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు గానీ, ఆ పెళ్లి కుదిరిన వాళ్ళు గానీ, అత్తయ్య వాళ్ళకేంటంటే ఆమెకు కాబోయే అత్తగారికి కొన్ని సామాన్లయితే పంపిస్తారనమాట. అలాగే కోడలికి గూడా వాళ్ళ తరపు నుంచి వాళ్ళైతే బట్టలు, ఇట్లా చెప్పులు, బ్యాంగిల్సు, స్టిక్కర్స్ ప్యాకెట్స్, చెప్పులు మొత్తం అనేది ఇంకా లేడీస్ ఐటమ్స్ అన్నీ మళ్ళీ ఈ గోల్డ్ కూడా పంపిస్తారండి. బంగారము, వెండి ఎంతో కొంత ఏసైతే అవన్నీ పంపిస్తారనమాట. సో, అత్తగారికేమో కోడలు, కోడలికేమో అత్తగారు అయితే ఇచ్చి పుచ్చుకునే రివాజయితే ఉందనమాట. దీన్ని శ్రావణ తీజ్ అంటారనమాట. సో, ఇందుకోసమైతే మా ఆడపడుచుకైతే మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. సో, వాళ్ళ అత్తగారికైతే ఇంకా మేమైతే తీసుకోవడానికైతే షాపింగ్‌కొచ్చాము. ఇవన్నీ తీసుకున్నామండి. ఇది చూడండి ఇయన్నీ ఎన్నెన్ని తీసుకున్నాం, ఏమేమి తీసుకున్నాం అనేది అయితే మొత్తం అయితే షాప్ ఆంటీ అయితే కౌంట్ చేస్తున్నారు. ఇవిగోండి ఇవైతే తీసుకున్నామన్నమాట. పౌడర్లు, అద్దము, దువ్వెన, ఆయిలు, లిప్‌స్టిక్కు, స్టిక్కర్స్ ప్యాకెట్సు, చెప్పులు. ఇదిగోండి చెప్పులైతే ఫ్లాట్‌లోనే తీసుకున్నామండి. ఇదిగోండి చెప్పులైతే ఫ్లాట్‌లోనే తీసుకున్నాము. వాళ్ళ అత్తయ్య గారు కొంచెం అంటే ఏజ్డ్ అనమాట. సో, అందుకనైతే హైటు చెప్పులు తీసుకుంటే ఆళ్ళు వేసుకోవాలని చెప్పేసి ఫ్లాట్‌లోనైతే తీసుకున్నామనమాట. వాటితో పాటు ఇంట్లోకి కావాల్సినవి చిన్న చిన్నవి కూడా మొత్తం అయితే షాపింగ్ చేసాము. ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట. ఈ శ్రావణ తీజ్‌లో మ్యారేజ్ అయినోళ్ళు ప్రతి ఒక్కళ్ళు మట్టి గాజులు వేసుకోవాలని రివాజ్ అనమాట. సో, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి